ఒకటి 2 3 4 5 6 7 8 9 10 ఇందులో 10 రూపాయలే ఉన్నాయి కానీ ఫోటో అన్నేమో 100 రూపాయలు అడిగిండు 100కి ఎంత కావాలి సరే చూద్దాం మరి ఎవరిని అడుగుదాం రేపు వాళ్ళంతా నెప్పు కాసేపు పడుకుంది అన్నేమో గీతలు గీసిన బోర్డుని ఇంట్లో పెట్టాడు అది ఓహో గీతలను బట్టి రోజుల్ని లెక్క పెట్టుకోవచ్చు అబ్బా పొట్ట నొప్పుగా ఉంది ఆకలి వస్తున్నట్టుంది ఏమైనా ఉందేమో చూద్దాం ఏముంది ఇట్లా అన్నముంది దీంట్లో ఏం లేదు సరేలే ఈ రోజుకి చాలు వంద 100 రూపాయలు కావాలండి ఇంకెంత కావాలి ఏంట్రా నువ్వు ఎంత చెప్పినావు నువ్వు పోయి వాడి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు తీసుకురాపోరా రే నేను వాళ్ళ దగ్గర ఫోన్ రా వాడు పోతే ఇచ్చేది అడిగితే చెప్పేటట్ట ఉన్నాడు అన్నయ్య అన్నయ్య మనం తీసుకునే అన్నయ్య ఇదిగో ఏంటి చిన్నది నా దగ్గర ఇదే ఉన్నది అన్నయ్య 100 రూపాయలు కావాలంటే ఇంకెంత కావాలన్నయ్య ఇందులో 10 ఉంది చిన్న ఇంకా 100కి 90 రూపాయలు కావాలి అవును ఎక్కడికి చిన్న నీకు ఇదే బాటిల్ చేరుకొని అంగడానికి ఇస్తే ఇది ఇచ్చిండు అబ్బో చాలా కష్టపడిపోయావే అవును ఎన్ని రోజులకి సంపాదించావు 1 డే ఇంకా 9 రోజులు కష్టపడాలి అంత కష్టం ఎందుకు వాడు ఎట్టో మనకు 100 రూపాయలు కాబట్టి వీడికి తెచ్చిస్తా అంత కష్టం ఎందుకు పాపం లేదన్నా ఇంక 9 రోజులే అన్నా నేను కష్టపడతలే అన్నా
వామ్మో వీడు మామూలు కాదురో. ఇలాంటి వాళ్ళకి ఒక లెక్క ఉంటుందిరా, తక్కువ అంచనా వేయలేం. ఇంకా 9 రోజులు, ఇంకా 9 రోజులు, ఇంకొక్క రోజే మిమ్మల్ని చూస్తారు. ఈ ఫోటో తీసుకెళ్ళి అన్నకిస్తా, అన్న బాగా చేస్తాడు. ఆ ఫోటో తీసుకొని రేపు చూసేస్తా. 7 రోజులు, 6 రోజులు, ఇంకొక్క రోజే. అయి పదరోజు. సూపర్ రా. హై 100 రూపాయలు వచ్చేసాయి. ఫోటో తెచ్చుకొని మిమ్మల్ని చూసేస్తా. వెళ్ళొద్దుమా, నన్ను వదిలే వెళ్ళొద్దుమా. అయ్యో ఆ బాబు వాళ్ళ ఇల్లు మొత్తం కాలిపోతా ఉంది. అబ్బాయికి వెనక ముందు ఎవరు లేరే, అక్కడేదో ఫోటో ఉంది, అబ్బాయికి ఇద్దామా? సరే 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 ఉండు, కనీసం ఆ ఫోటోనే ఇద్దాం. అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న గుర్తుగా పెట్టుకుంటాడేమో. రే చిన్న, ఇదిగోరా మీ అమ్మ నాన్న ఫోటో. కనీసం ఇది ఒక్కటే మిగిలింది నీకు, ఇదైనా గుర్తుగా పెట్టుకోరా. అన్న ఈ ఫోటో క్లారిటీ కూడా లేదు కదన్నా. అది చాలా ఈజీ చిన్న, మన పక్క సందులో ఉన్న ఫోటో అంగడని ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్తే ఈజీగా చేసి ఇచ్చేస్తాడు. అదేం కాదు. దగ్గర ఉండండి మా. మీరు కావాలి మా. ఫోటో అన్నా, నువ్వు అడిగిన 100 రూపాయలు ఇదిగో అన్నా. మా అమ్మ నాన్న ఫోటో తీసుకొని పాజేసి అన్నా. ఓకే చిన్న, అలాగే. చిన్న నీ ఫోటో రెడీ, తీసుకో. థ్యాంక్ యూ అన్నా. పర్లే చిన్న, హ్యాపీగా ఉండు. ఇంకేం కావాలన్నా నన్ను అడుగు. ఓకే అన్నా, నమస్తే, బాయ్. ప్రతి మనిషికి తన చిన్నతనంలో ఉన్న పట్టుదల జీవితాంతం ఉంటే ఆ మనిషికి తిరుగులేదు. పసి వయసులో ఏదైనా కోరుకుంటే దాన్ని దక్కించుకోవడం కోసం ఎంతటి కష్టాన్నైనా పసివాడు ఎదుర్కొంటాడు. ఎందుకంటే ఆ కష్టం రిస్కా సేఫా అని తెలియని వయసు వాడికి. తెలిసిందల్లా ఒకటే, అది ఎలాగైనా సరే దక్కించుకోవాలని మాత్రం. అలాంటి పసి వయసులో తెలుసో తెలియకనో ఎవరిని బాధపడ్డాడు. ఎందుకంటే పసి వయసులో తగిలిన దెబ్బ జీవితాంతం వాడు గుర్తుంచుకుంటాడు. ఇట్లు మీ ప్రసాద్.